నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు, సెంటర్ ను సందర్శించిన పెద్దపల్లి కలెక్టర్. కార్మిక కుటుంబాలకు తాగునీరు ఇవ్వాలి, ఫిల్టర్ బెడ్ ను సందర్శించిన జడ్పీ చైర్మన్. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు, నివాళులర్పించిన అభిమానులు, నాయకులు. నకిలీ విత్తనాలు తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్, 16,50,000 విలువ గల విత్తనాలు స్వాధీనం. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 31న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు తగిన ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి కలెక్టర్ సందర్శించారు. కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామగిరి, జేఎన్టీయూ, మంథని కళాశాలలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి, మంథని అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ కు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒక్కో హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. రామగిరి, జేఎన్టీయూ కళాశాలలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట పెద్దపల్లి సహాయ రిటర్నింగ్ అధికారి గంగయ్య, మంథని రిటర్నింగ్ అధికారి హనుమానాయక్, కౌంటింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. దేశానికి వెలుగులు ఇచ్చే సింగరేణి కార్మికులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో గోదావరి రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పుట్టా మధుకర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు తమ కష్టంతో దేశంలో వెలుగులు నింపుతున్నారని, ఏటా వేల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నారని తెలిపారు. అలాంటి కార్మికులకు యాజమాన్యం కనీసం తాగునీరు సరఫరా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. కార్మిక కుటుంబాలకు మంచినీళ్లు అందిస్తున్నామని సంస్థ చెప్తున్నప్పటికీ ఇక్కడ ఫిల్టర్ బెడ్ ను పరిశీలిస్తే కార్మిక కుటుంబాలకు ఎలాంటి నీరు సరఫరా చేస్తున్నారో అర్థమవుతుంది అన్నారు. సింగరేణి ఆర్జీ 3GM తో పాటు అధికారులు తక్షణమే ఫిల్టర్ బెడ్ ను పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తూ ఉన్నటువంటి కార్మికులకు మంచినీళ్లు ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యం. సింగరేణి యాజమాన్యం దీని మీద తక్షణమే దృష్టి పెట్టాలి, లేదా వాళ్ళ మెడలు వంచాల్సిన అవసరం రాకుండా చూసుకోవాలి. వారికి కనీస బాధ్యత ఉన్నది. కార్మికులకు మంచి వాతావరణం కల్పించాలనేది ఇదొక హక్కుగా భావించాల్సిన అవసరం ఉన్నది. లాభాల వైపు చూడడమే కాదు, వాళ్ళ కష్టాల వైపు చూడాలి, వాళ్ళకు మంచి వాతావరణం వైపు కూడా చూడాలి. ఇవాళ ఆడవాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. నీళ్లు వాసన వస్తూ ఉన్నాయి, నీళ్లు స్నానం చేసే పరిస్థితి కూడా లేదు, దద్దులు వస్తూ ఉన్నాయి, దురద వస్తూ ఉన్నది, రకరకాల బాధలు పడుతూ ఉన్నారు. నిజంగా సింగరేణి కార్మికులు ఈ విధంగా ఉండడం అనేది ఇవాళ యాజమాన్యం ఏ దిశగా పోతూ ఉన్నది. వేల కోట్లు లాభాలు వస్తున్నాయని చెప్పే అటువంటి ఈ సంస్థ వాళ్ళకు మంచినీళ్లు కల్పించకపోవడం అనేది దౌర్భాగ్యం. ఫిల్టర్ బెడ్ అంటున్నారు, అసలు ఫిల్టరే అయితే అక్కడ బురద బెడ్ అని చెప్పచ్చు. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీలు, అభిమానుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్టా మధు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సేవలను ఆయన కొనియాడారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ పుట్టా మధు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో మంది మహనీయులు త్యాగాలు చేశారని,
అలాంటి వారి చరిత్రను తెలియజేయాలనే ఉద్దేశంతో మంతినిలో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బీసీలు రాజకీయంగా ఎదగడంలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో ఉందన్నారు. ఎస్సీలను ముందుకు తెచ్చి రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇప్పటికైనా కళ్లు తెరిచి మహనీయుల గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలని బుక్కు పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ ముందుగా మంతినిలోని కాంగ్రెస్ నాయకుల కళ్లు తెరిపించాలని హితవు పలికారు. తీసుకొచ్చిన చరిత్ర స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఉన్నది కనుకనే ఇక్కడ విగ్రహాలను పెడితే చాలా మందికి అర్థం అవ్వడం లేదు. ఈ విగ్రహాల వెనుక దాగి ఉన్నటువంటి ఒక గొప్ప చరిత్రను వెలికి తీయడానికి కోసమే ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేసినాం అనేది ఇవాళ నందమూరి తారక రామారావు గారి విగ్రహము తెలంగాణ వచ్చిన తర్వాత ఆవిష్కరించడం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆవిష్కరించలేదు. ఇక్కడ కారణం ఇవాళ బీసీలు ఈ రాష్ట్రంలో ఇంత ఎదిగిందంటే ఆయన ఆ రోజు విత్తనం వేస్తే ఇవాళ వృక్షమై మా బీసీలు ఎక్కడికక్కడ ఇలా గొప్పగా ఎదిగినట్టే కారణం స్వర్గీయ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. మహనీయుల గురించి చర్చించాల్సిన అవసరం ఉన్నది. చరిత్ర లేని ఒక వ్యక్తి పూజ చేయమని ఒత్తిడి చేసేటువంటి ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అభిమానుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల కోసం పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ₹2కే కిలో బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పు రాజ్ తదితరులు పాల్గొన్నారు. భూమి ఉన్నంత వరకు చిరస్మరణీయుడైనటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క 102వ జయంతి సందర్భాన్ని ఈరోజు ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడికి పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఎన్టీఆర్ అభిమాన సంఘం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరు చేయలేనటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఆనాడు 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అనేక రకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినట్టు ఆయన ఒక కారణ జన్ముడు. ఎందుకంటే ఆయన పుట్టుకతోటే ఒక పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈ యొక్క రాష్ట్రానికి సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ఆనాడు బడుగు బలహీన వర్గాల కొరకు తెలుగుదేశం పార్టీ అనే పార్టీ స్థాపించి ఏదైతే పేదవాడికి అవసరమైనటువంటి నిత్యావసరమైనటువంటి అవసరాలు తీర్చాలనే ఒక ఉద్దేశంతో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 9 మాసాల్లోనే అధికారంలోకి వచ్చి ఏదైతే ఆనాడు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్లీగా ఒక పేదవాడికి ₹2 కిలో బియ్యం కానీ, కట్టుకోవడానికి జత వస్త్రాలు కానీ, ఉండడానికి పక్క గృహాలను ఇచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారిని. ఆయన తీసుకున్నప్పుడు విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కొరకు తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ ఈ రోజు వరకు కూడా ఆయన మార్గదర్శనంలో నడుస్తున్నాయని చెప్పడానికి ఒక నిదర్శనం. కాబట్టి నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టి నట్టేట ముంచుతున్న 2 నిందితులను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రామగుండం కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి శ్రీనివాస్ నిందితుల వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జోన్ చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బతుకమ్మ వాగు దగ్గర ఐచర్ వ్యాన్ ను అక్రమంగా రవాణా చేస్తున్న 5.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ 16,50,000 రూపాయలు ఉంటుందన్నారు. ప్రభుత్వ నిషేధిత BT3 నకిలీ విత్తనాలను కర్ణాటకలో కొనుగోలు చేసి మహారాష్ట్ర రామగుండం కమిషనరేట్ మీదుగా రవాణా చేస్తున్నట్లు వెల్లడించారు. నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. కల్తీ నకిలీ విత్తనాల విక్రయంపై పోలీసుల నిఘా ఉంటుందని, ఇందుకు వ్యాపారులు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందికి సిపి రివార్డులను అందజేశారు. దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ and their team, and also ACP Jaipur and Inspector Chennu వీళ్ళందరూ కాకుండా DCP మంచిర్యాల ఆధ్వర్యంలో
ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం. దాంట్లో 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు మొత్తం సంచులలో ఉల్లిగడ్డ బ్యాగ్ల కింద ఉండడం. దాని తర్వాత వాటిని తీసి చూసి అవి నకిలీ విత్తనాలు, అవి ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాము. అలాగే ఈ నకిలీ విత్తనాల యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ 16,50,000 అవుతుంది అమ్మితే. వాటితో పాటు ఈ యొక్క ఎవరి దగ్గర కొన్నారు అనేది ఇంట్రాగేషన్ చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఒక సుబ్బారావు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర జరిగింది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారి శోభాయాత్ర చేపట్టారు. శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం నుంచి వివిధ మార్గాల గుండా ముందుకు సాగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. శ్రీ హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా వేములవాడలో శ్రీ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా వేములవాడ పట్టణ పురవీధుల మీదుగా శ్రీ ఆంజనేయ స్వామికి ఘనంగా ఊరేగింపుగా లోక కళ్యాణం జరగాలని పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమం శోభయాత్రను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈసారి కూడా మరి ఘనంగా శోభయాత్ర జరుపుకున్నటువంటి సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించడం ముందుగా శ్రీ హనుమాన్ సేవా సభకు సంబంధించినటువంటి భక్తులందరికీ, ఈ కమిటీకి సంబంధించిన ప్రజలందరికీ కూడా నా వైపు నుంచి ధన్యవాదాలను, అభినందనలు అందజేస్తూ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, లోక కళ్యాణం జరగాలి, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైశాఖ పౌర్ణమి రోజున జాతర ఉత్సవాలు జూన్ 22న జ్యేష్ఠ పౌర్ణమితో ముగుస్తాయి. జాతర ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ రజిత, పాలకవర్గ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఏటా అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారని తెలిపారు. ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారికి ఓడిబియ్యం, బోనాలు సమర్పించి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారని చెప్పారు. ప్రతి ఇంటి నుండి ఎల్లమ్మ తల్లికి సారే ఓడిబియ్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని వివరించారు. మరి బట్టలు పెట్టడం, స్వామివారికి తువాల పెట్టి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆచారంగా వస్తుంది. ముఖ్యంగా అమ్మవారు దర్శనం చేతనే మరి ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా కూడా తొలగిపోతాయనేది భక్తుల యొక్క నమ్మకము. దర్శనం చేతనే ఆరోగ్యం కూడా పొందుతారట, అనారోగ్యం వెంటనే వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా భక్తులు సంతానం కోసం బాగా ముడుపులు కట్టడం ఇక్కడ మరి ప్రత్యేకత. ముఖ్యంగా ఈ యొక్క గౌడ కులస్తులు మరి కట్టినటువంటి భాషికాలు నెల రోజుల పాటు ఉంచడము మరి మన రాష్ట్రంలో కూడా ఎక్కడ లేనటువంటి సాంప్రదాయం మన హుస్నాబాద్ ఎల్లమ్మకు ఉన్నది. కాబట్టి భక్తులు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం బేతిగల్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు జలాభిషేకం వైభవంగా నిర్వహించారు. మహిళలు ఇంటికొక బోనం చొప్పున ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని పోచమ్మను వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం బేతిగల్ గ్రామంలో ఎల్లమ్మ కళ్యాణం ఘనంగా జరుపుకున్నారు. ఎల్లమ్మ తల్లి పండగ మహోత్సవంలో భాగంగా గౌడ కులస్తుల కులదైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వరకు మహిళలు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ బోనాల మహోత్సవంలో గౌడ కులస్తులు, కుల పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్నిల ఆలయ 53వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఉదయాన్నే గౌడ కులస్తులు నెత్తిన బోనంతో ఊరేగింపుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్నిల ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. 53వ వార్షికోత్సవం బ్రహ్మాండంగా భక్తులందరినీ అలరించి ఆదరించి ఆశీర్వదించేటువంటి ఆ మహాతల్లి శ్రీ రేణుకామాత యొక్క అనుగ్రహం అందరూ పొందాలని, అందరూ సుఖశాంతులతో హాయిగా ప్రశాంతంగా జీవించాలని, లోక కళ్యాణార్థం ఈ యొక్క సిద్ధియోగం అనేటువంటిది గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. ఇటు మహోత్సవంలో ప్రజలందరూ విశేషంగా పాల్గొనడమే కాకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత శోభాయమానంగా ఆనందదాయకంగా అపూర్వమైనటువంటి అలంకరణతో అన్ని మార్పులతో దేవాలయం కొత్త రూపును సంతరించుకొని నూతన దేవాలయం తలపించే విధంగా అందరినీ కూడా ఆనందభరితమే కాకుండా వారికి ఆశీర్వదించే విధంగా ఉందని వారు ఆనందపడడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఈ అమ్మవారి అనుగ్రహం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని శోభాయాత్ర చేపట్టారు. హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుండి పురవీధుల గుండా స్వాములు ముందుకు సాగారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ అంజన్న ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల శ్రీ శివాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలాధారణ స్వాముల ఆధ్వర్యంలో 24 గంటల శ్రీరామ నామస్మరణ అఖండ భజన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగింది. సోమవారం ఉదయం 5:40 ప్రారంభించిన అఖండ శ్రీరామ నామస్మరణ కార్యక్రమం మంగళవారం ఉదయం 5:40 పూర్తి అయింది. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు కాసర్ల అనంతరెడ్డి, వేద బ్రాహ్మణులు చంద్రశేఖర్ శర్మ, పూజారి అంజితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరుకుంది. సుమారు 80 సంవత్సరాల క్రితం నిర్మించిన కార్యాలయం పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. కార్యాలయంలో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి విధులు నిర్వహిస్తున్న సమయంలో పైనుంచి పెచ్చులూడి తహసీల్దార్ కుర్చీ పక్కన, భుజం పక్కన పెచ్చులూడి పడ్డాయి. దీంతో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఈ భవనం నిజాం కాలం నాటి జ్ఞాపకార్థం 1948లో నిజాం పాలన కాలంలో సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం నిర్మించారు. అప్పుడు ఇనుప దిమ్మెలు, డంగు సున్నంతో ఈ భవనాన్ని నిర్మించారు. సుల్తానాబాద్ తాలూకా సమితిగా విరాజిల్లిన కాలంలో ఈ కార్యాలయం కిటకిటలాడేది. 20 ఏళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి ఈ భవనంలో ఉన్న టీబీ హాస్పిటల్ ను వేరే చోటకు మార్చి ఈ భవనాన్ని మినీ కలెక్టరేట్ గా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ భవనంలో తహసీల్దార్ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రార్, సబ్ ట్రెజరీ, ఎక్సైజ్, వ్యవసాయ శాఖ కార్యాలయం కొనసాగుతున్నాయి. దీంతో ఆదివారం పెచ్చులూడకుండా తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి భవనానికి మరమ్మతులు చేయించారు. ఇది పురాతనమైన, దాదాపు సుమారు నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం 70-80 సంవత్సరాల పురాతనమైన అని చెప్పంగా నేను నిన్న. కానీ మంచి చల్ల బిల్డింగ్, మంచి బిల్డింగ్. కానీ పైన ఉచ్చులు అనేటివి మొత్తం ఊసిపోవట్లా. గతంలో ఇంతకుముందు 2 సార్లు కూడా పిటిషన్స్ మీ దగ్గర పడడము అలాంటిది జరిగినాయి. నిన్న శనివారం నాడు సాయంత్రం సుమారు 5-5:30 ప్రాంతంలో నేను విధులు నిలిచంగా నా సీట్లోకి కొనగా ప్రమాదవశాత్తు మైనించే ఊడిపడి నా చైర్ పక్క హ్యాండ్ మీద, అదే నా తలకాయ మీద పడి ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. భగవంతుని దయ వల్ల అదొకటి నాకు మంచి జరిగిందని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదే మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉండదనే అదే ఒక రోజు సాయంత్రం 6 గంటలకు దాన్ని లేబర్ని పిలిపించి శనివారం సాయంత్రం 6-7 గంటల నుంచి స్టార్ట్ చేసి సాటర్డే డే అండ్ నైట్, సండే నైట్, మండే మార్నింగ్ వరకు మొత్తం ఫుల్ షేప్లో వర్క్ చేయించి ఉంచాననేది. నాకు ఉద్యోగులకు, ప్రజలకు ఎంతో మంది, వందల మంది వస్తారు కార్యాలయం. వాళ్ళకైనా కానీ ఇబ్బంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
గొట్టుముక్కల సురేష్ రెడ్డి హాజరై మాట్లాడారు. మానేరు పరిసర ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి చెక్ డ్యాంల పేరుతో ఇసుక తరలిస్తున్నారని మండిపడ్డారు. మానేరు పరిసర ప్రాంతాన్ని దోచుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉండాలని సురేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గురాల మలేశం, రాజన్న పటేల్, కూకట్ల నాగరాజు, మానేరు పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. అందుకే నేను మీ అందరికీ కోరేది, నేను ఎంతవరకు నిలుస్తుందా, మీరు కూడా చైతన్యవంతులు కాదు. ఇది కనుక మనకు వ్యతిరేకంగా కార్యక్రమం చేసి మన అందరం ఉంటాం. ఇది కూడా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఎన్జిటిలో ఈ కేసు నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏ డెసిషన్ ఇచ్చినా మేము దానికి పూర్తిగా అంగీకరిస్తాం. కాబట్టి మీరు ఎన్జిటి ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ అని చెప్పింది. ఇప్పుడు ఇంకోటి కూడా ఈ 25 కోట్లు అనేది తాత్కాలికం మాత్రమే. ఇంటరిమ్ ఆర్డర్ అయ్యింది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు వచ్చి ఈ పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి ప్రకృతికి ఏ విధమైన విధ్వంసం చేసిండ్రు, ఈ ఎన్విరాన్మెంట్ సీరియస్ లేకుండా ఏం చేసిండ్రు అనే దాని మీద మళ్ళీ సెప్టెంబర్లో ఎన్జిటి కేసు వాదన వింటారు. ఈ 3 నెలల్లో కూడా వాళ్ళు ఇచ్చినవి కూడా అన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వాణిజ్య సముదాయాలపై పెద్దపల్లి పోలీసులు తనిఖీలు చేపట్టారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు పెద్దపల్లి పోలీసులు వ్యాపార సముదాయాలపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. పలు షాపుల నుంచి నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎవరైనా నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ఈ దాడుల్లో ఏఎస్ఐ రామస్వామి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మంథని పోలీస్ ఆధ్వర్యంలో నకిలీ విత్తనాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంథని సర్కిల్ పరిధిలోని పోలీస్ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఎరువుల వ్యాపారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులు వ్యాపారులకు పలు సూచనలు చేశారు. గడువు ముగిసిన విత్తనాలు, లేబుల్స్ లేని లూజ్ విత్తనాలు నిల్వ ఉంచిన లేదంటే విక్రయించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాల విషయంలో రైతులకు వ్యాపారస్తులు అండగా ఉండాలని, నకిలీ విత్తనాలపై పలు సూచనలు చేయాలని సూచించారు. రైతులతోటి మరియు వ్యాపారస్తులతోటి అందరితోటి అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు పోలీసు వాళ్ళందరితోటి కూడా ఒక అవగాహన సదస్సు, నకిలీ విత్తనాల మీద ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్స్ డీలర్స్ మరియు షాపులందరితోటి కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల గురించి వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యాపారస్తులందరికీ మా యొక్క హెచ్చరిక ఏంటంటే, ఏ స్థాయిలోనైనా కానీ ఏ రకమైనటువంటి నకిలీ విత్తనాలు కానీ లేకుంటే స్పూరియస్ సీడ్స్ కానీ రైతుకు నష్టపరిచే విధంగా ఏ రకమైనటువంటి ఉత్పత్తులు అమ్మినప్పటికీ కూడా వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారస్తుల మీద పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని లైన్గడ్డ, గంగాపురిలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 60 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యం నిల్వ ఉన్నాయని వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా లైన్గడ్డలో టాటా ఏసీ ట్రాలీలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న గంగాపురి గ్రామంలోని ఓ మైదానంలో వేసుకున్న డేరాలో నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వాటిని మంథని పోలీస్ స్టేషన్ కు తరలించారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తాయని ముస్తాబాద్ రూరల్ సీఎస్ సదన్ కుమార్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యం పెంచుకునేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి నేతృత్వంలో
మండలంలోని అన్ని గ్రామాల యువతకు దోస్తీ మీట్ 2024 పేరిట క్రీడలు కొనసాగుతున్నాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా సిఐ సదన్ కుమార్, ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు చింతోజీ శంకర్ హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడలపైన దృష్టిని సారించాలని సూచించారు. క్రీడలకు బహుమతులు స్పాన్సర్స్ చేసిన డాక్టర్ చింతా శంకర్ను శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి, డాక్టర్ శంకర్, పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఒక మత్తు అనే ఒక సొసైటీ కొత్తగా నిర్మించబడబోతుంది అన్నట్టు. అందుకే మరి ఫస్ట్ డే నాడు ఒకటి ప్రమేయం చేసి అందరం ఒక ప్రమాణం చేసినాం. ఒక కొత్త సమాజాన్ని మేము నిర్మించబోతున్నాం. అది డ్రగ్స్ రహిత సమాజము. ఆ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిస్తున్నామని ఆ రోజు మనం ప్రమాణం చేసినాము. దానికే కట్టుబడి ఉండాలి. అందుకే మీరు ఎక్కడ డ్రగ్స్ వాడినట్టుగా మీకు సమాచారం ఉన్నా, ఒకవేళ డ్రగ్స్ వాడేటోళ్ళు ఉన్నా వాళ్ళు వాటికి స్వస్తి పలకాలి. రాబోయే ఒక గొప్ప తరాన్ని మనం చూడాలంటే దయచేసి డ్రగ్స్కు దూరంగా ఉండాలి. డ్రగ్స్ను తరిమి కొట్టాలి. ఎందుకంటే మిగతా వాటి గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు, కానీ డ్రగ్స్ మాత్రము అవి నర్వ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దాని పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు సార్ చెప్తారు లాస్ట్లో. నా ఊరు అంటే కన్న తల్లి ఉన్న ఊరు అనేది నేను జీవితంలో మా ఫాదర్ చిన్న ఆర్ఎంపీ డాక్టర్, మా చిన్న లెవెల్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చిన. అందుకని ఎంతో ఎస్ఐ గారు అనగా నేను యాక్సెప్ట్ చేసిన. నేను ప్రైజ్ కానీ అది కానీ స్పాన్సర్ చేస్తాను. మీరు మంచిగా ఆడి మంచిగా పైకి రావాలి. ఒక ఈ క్రీడలే కాదు, చదువు కూడా ఇంపార్టెంట్. ప్రైమరీ అనేది ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, సెకండరీ అనేది స్పోర్ట్స్ ఇంపార్టెంట్. ఇవి రెండు ఉంటేనే మనిషి ఎత్తుతుంది. ఒకటే స్పోర్ట్స్ ఉంటే లైఫ్లో బతకలేరు. నేను చిన్నప్పుడు ఉండేది పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ క్రీడా మైదానంలో దివంగత దారబోయిన లింగయ్య యాదవ్ స్మారకార్థం ఉమ్మడి జిల్లా స్థాయి ఇన్వెస్టిగేషన్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. విజేతగా నిలిచిన ఎస్ఆర్ఆర్ కరీంనగర్ జట్టుకు జ్ఞాపిక 10,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. రన్నర్గా నిలిచిన జూలపల్లి జట్టుకు 5,000 రూపాయల నగదు జ్ఞాపిక, తృతీయ స్థానంలో నిలిచిన కమ్మర్ఖాన్పేట జట్టుకు జ్ఞాపిక 3,000 రూపాయల నగదును ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ వేణుగోపాలరావు, ఎంపీటీసీ దండే వెంకటేశం, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు సుధీర్రావు, ముత్యం రవీందర్తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో కరీంనగర్ జిల్లా గ్రామీణ స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను లయా యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 31 జూన్ 1వ తేదీన వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. గ్రామీణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ వెంట ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జిల్లా సెక్రటరీ తిరుపతి, తాజా మాజీ సర్పంచ్ అడక జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. యూత్ క్లబ్ సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ 30వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయడం కొరకు యూత్ క్లబ్ సభ్యులందరూ పాల్గొంటున్నారు. అలాగే విధంగా ప్రతి గ్రామంలో ఈ జిల్లా స్థాయి టీములు నిర్వహించాలని రాజన్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. వారికి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ లయా యూత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు లయా యూత్ క్లబ్ ఏర్పడిన సందర్భంగా మరి 30వ వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల కబడ్డీ క్రీడాకారులు హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఆర్టీసీ బస్ స్టాండ్ మూల మలుపు వద్ద మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును పెద్దపల్లి వైపు వెళుతున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అందులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామ శివార్లోని ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూడాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శివార్లో 33 గుంటల సిక్కం భూమి ఉందని దీన్ని కొందరు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఆ ప్రాంతాన్ని చదును చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై స్పందించిన తహసీల్దార్ తగిన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. 268 సర్వే నెంబర్ గల ప్రభుత్వ సిక్కం భూమిని కొందరు నాయకుల ప్రోత్సాహంతో గొడుగు సారాయ్ అనే వ్యక్తి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కుట్రలు పడుతున్నాడు. దీనివల్ల మేము అది కనుక అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అది కనుక అధికారులు స్పందించకపోతే మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కావాలని కొంత రియలిస్టిక్ కోసం దాన్ని మొత్తం కబ్జా చేసి మొత్తం దూరం పోసి దాన్ని రియలిస్టిక్ దాన్ని అమ్ముకోవడానికి బాగా చేసి మొత్తం దూరం కొట్టి చేసింది. ఎంతోమంది గతంలో ఆడియో గారికి కాంప్లైంట్ చేసింది. దాని మీద ఎంతోమంది కబ్జా చేసిన వాళ్ళందరినీ వాళ్ళ పైపులతో చేసేసాం. ఇప్పుడు చూస్తే కావాలని కొన్ని రోజులాగా దాన్ని చూసుకుంటూ ఇప్పుడు మొత్తం దూరం పోసి దాన్ని మొత్తం ఆక్యుపై చేసుకున్నాం. దాని మీద ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దాని తొందరనే దాని అప్పుడు పెట్టాలని ఎంఆర్ఓ గారికి అనే పద్ధతులు ఇప్పుడు భవిష్యత్తులో మనకు ఇప్పుడు చెర్లకు పోయే వాటర్ స్టోరేజ్ కాకపోవడం, ఇంట్లో కాంచెల్ దాని మీద కొంత వాటర్ అక్కడ కుంటగా అంతకుముందు ఉండేది. చెరువు కోసం దాని కొంత అవసరం వచ్చి ఉండేది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.